హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రజిత్ కుమార్ డైరీస్. ఏపీ పీజీసెట్ 2026 ఎగ్జామినేషన్ సంబంధించిన రిజల్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మే 29, 2026 అంటే నిన్న ఈ ఎగ్జామినేషన్ సంబంధించిన రిజల్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఎగ్జామ్కి అటెండ్ అయ్యారో వాళ్ళందరూ కూడా వాళ్ళ రిజల్ట్ని అయితే చెక్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో ఎగ్జామ్ రిజల్ట్ అంటే ఎగ్జామ్ రాసాం, ఎగ్జామ్ రిజల్ట్ కూడా వచ్చింది. సో నెక్స్ట్ ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరిలో ఉంటే డౌట్ అనమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఏం చేయాలి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఒక వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయొద్దు, లాంగ్ వరకు ఎండ్ వరకు చూడండి. సో ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇక మొదలెడదామా? సో అలాగే ఎవరైతే నేను రిజల్ట్ చూసుకున్నారో వాళ్ళందరూ కూడా అదే వెబ్సైట్లోకి మీకు వెళ్తే ఇక్కడ మీకు చూపిస్తాను, డిస్ప్లే చేస్తాను. సో మీకు ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. సో ఇక్కడ మీరు చూసుకున్నైతే ర్యాంక్ కార్డ్ అనేది కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఎగ్జామినేషన్కి అప్లై చేసినప్పుడు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీకు వస్తుంది కదా, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే ఏపీ పీజీసెట్ ఆల్ టికెట్ నెంబర్ ఉంది కదా, పీజీసెట్ ఆల్ టికెట్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, ఆ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసి వ్యూ ర్యాంక్ కార్డ్ అనేది అనిపిస్తుంది కదా, ర్యాంక్ కార్డ్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ అవుతుంది, చూపిస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసి ఉంచుకోండి, ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాగే ఫర్దర్గా మీరు ఏదైతే కౌన్సిలింగ్ సంబంధించి ఉందో దానికి ర్యాంక్ కార్డ్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఎందుకైనా మంచిది మీరు ర్యాంక్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకుని అయితే ఉంచుకోండి. సో ఈ ఇయర్ ఏపీసెట్ ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్తే మే 8 నుంచి మే 11 వరకు అయితే మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేశారు. ఏ అయితే సబ్జెక్ట్స్లో ఎవరెవరైతే ఎగ్జామినేషన్కి అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ డేట్స్లో అయితే వాళ్ళ ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యి ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేశారు. సో టోటల్ ఈ ఇయర్ ఎగ్జామినేషన్కి ఎంతమంది మొత్తం అప్లికేషన్ దరఖాస్తు చేసుకున్నారు చూసినట్లయితే 19,118 మంది అయితే మొత్తం ఈ ఇయర్ ఈ ఏపీసెట్ ఎగ్జామినేషన్స్కి అయితే అప్లై చేసుకున్నారు. సో అందులో 16,400 మందికి పైగా ఎగ్జామినేషన్కి అయితే హాజరయ్యారు. సో 19,000 మందికి పైగా అప్లై చేసుకుంటే అందులో 16,000 మందికి పైగా ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ అయ్యారు. అందులో 15,020 మంది ఈ ఎగ్జామినేషన్ అయితే క్వాలిఫై అయ్యారు. అంటే 91.55% ఈ ఎగ్జామినేషన్లో అయితే ఉత్తీర్ణ సాధించారు. సో ఎవరైతే ఉత్తీర్ణ సాధించారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ స్టెప్ ఏంటనేది అయితే డౌట్ ఉంటుంది. సో ఎవరైతే ఈ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యారో వాళ్ళు నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు, అంటే వెబ్ ఆప్షన్స్కి వెళ్తారు, అంటే కౌన్సిలింగ్ జరుగుతుంది అనమాట. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ అంటే ఏదో ఒక రోజు 2 రోజులు అయ్యే ప్రాసెస్ కాదు. సో ఎగ్జామినేషన్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళే కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారో. ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా ఫస్ట్ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీరు ఏదైతే కాలేజ్ అనుకుంటున్నారో ఆ కాలేజ్ సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలా. సో ఆ వెబ్ ఆప్షన్లో మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తే వాటిని మళ్ళీ రెక్టిఫై చేసుకోవడానికి చేంజింగ్ వెబ్ ఆప్షన్స్కి మళ్ళీ టైం ఇస్తారు. ఆ చేంజింగ్ వెబ్ ఆప్షన్స్ అయితే మీరు పెట్టుకుంటారు. సో మీరు పెట్టుకున్న ఆర్డర్ పెట్టి మీకు వచ్చిన ర్యాంక్, మీ కేటగిరీ అవన్నీ బేస్ చేసుకుని మీకు ఎక్కడైతే సీట్ రావాలో అక్కడ సీట్ అయితే మీకు అలాట్ చేస్తారు. సీట్ అలాట్మెంట్ ఒక డేట్ అంటూ ఉంటుంది. సీట్ అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత మీకు ఎప్పుడైతే జాయినింగ్ డేట్ కూడా ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు అవ్వాలని చెప్పి వాళ్ళు జాయినింగ్ డేట్ కూడా ఇష్యూ చేస్తారు. సో ఇదనమాట నెక్స్ట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి జరిగే ప్రాసెస్ అనమాట. ఫస్ట్ మీరు ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అయిన తర్వాత మీకు ఇక్కడ కౌన్సిలింగ్ ఎలిజిబిలిటీ వస్తుంది. కౌన్సిలింగ్ ఎలిజిబిలిటీలో మీరు ఫస్ట్ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటే సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి, ఏ అయితే కాలేజ్ ఉందో కాలేజ్ పెడతారు. సో మీకు ఎక్కడికక్కడ సీట్ అయితే రావడం జరుగుతుంది. సో రావడం జరిగిన తర్వాత మీకు నచ్చితే కాలేజ్ జాయిన్ అవుతారు, లేదంటే లేదు. సో ఎవరైతే రాలేదో లేదంటే నచ్చిన కాలేజ్ రాలేదో మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది అనమాట. సో సెకండ్ కౌన్సిలింగ్ మీరు ఏదైతే కాలేజ్ అనుకుంటున్నారో కాలేజ్ పెడతారు. సో వస్తే జాయిన్ అవుతారు. సో ఇలా ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అనమాట. కౌన్సిలింగ్ అంటే ఒక రోజు 2 రోజులు అయ్యే ప్రాసెస్ కాదు. ఇవన్నీ జరగడానికి 10 to 15 days అయితే అయిపోద్ది. ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చింది మళ్ళీ అన్న డేట్స్ కూడా కాదు, ఒక 2 days అలా పొడిగించడం కంటే జరుగుతుంది. ఒక్కొక్కసారి ఎవ్రీ ఇయర్ పొడిగిస్తారని కాదు, అన్న కొంచెం ఇప్పుడు ఎగ్జామినేషన్ అందరూ రాసినా అందరూ క్వాలిఫై అయినా సరే అందరూ వెబ్ ఆప్షన్కి ఎలిజిబుల్ అవ్వాలంటే డిగ్రీ సర్టిఫికేట్ మ్యాండేటరీ అనమాట. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ప్రతి యూనివర్సిటీ ఒక్కొక్క టైంలో వాళ్ళ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తుంది. ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్, థర్డ్ ఇయర్ ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ అయితే ఉంటుంది. కౌన్సిలింగ్ ఖచ్చితంగా ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆ సిఎంఎం ఆర్ డిగ్రీ మార్క్స్ మెమో అయితే ఉండాలి. సో అవి వచ్చిన తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో ఇవన్నీ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఇప్పుడప్పుడే కోచింగ్ స్టార్ట్ అవ్వదు, కొంచెం టైం అయితే ఇస్తారు. సో ఇచ్చిన తర్వాత కూడా వెంటనే అవ్వదు. సో వీటన్నిటికి కూడా అంటే వెబ్ ఆప్షన్స్కి కొన్ని డేస్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొన్ని డేస్ అలాగా మీకు టైం అయితే ఇస్తారు. సో ఇది సో నెక్స్ట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఏం చేయాలని చెప్పి ఈ వీడియోతో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఎవరైతే ఈ ఎగ్జామినేషన్ క్వాలిఫై నెక్స్ట్ డేట్ అని చెప్పి డౌట్లో ఉన్నారు. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఏంటి, ఏ సర్టిఫికేట్ మ్యాండేటరీగా ఉండాలి, తర్వాత వెబ్ ఆప్షన్ ఎలా పెట్టాలి, సీట్ వచ్చే ఛాన్స్ ఎక్కడ, ఇవన్నీ కూడా మీకు ఒక వీడియో అయితే ఖచ్చితంగా ప్రతి దానికి వీడియో అయితే చేస్తాను. సో మీకు అన్ని అప్డేట్స్ ఉండాలంటే మన వీడియో అయితే ఫాలో చేయండి, మన ఛానల్ అయితే ఫాలో చేయండి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.